ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారో తెలియదు, ఏ అంశం గురించి మాట్లాడతారో తెలియదు, ఏ సంఘటన గురించి మాట్లాడతారో తెలియదు, ఆ రౌడీలు ఎవరో తెలియదు, వారు వెనుకున్నటువంటి కిరాయి హంతకులు ఎవరో కూడా తెలియదు, వారికి భయపడుతున్నది ఎవరో కూడా తెలియదు, అన్ని ప్రశ్నలుగానే ఉంటాయి, మిగిలిపోతాయి అని అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అందరూ కూడా. మరి హోంమంత్రి పని విధానం ఏమైనా బాగోలేదా, ఆమె పైన వ్యతిరేకత అని అంటే అది కూడా తెలియదు. మరి యోగి ఆదిత్యనాథ్ పరిపాలన బాగుంది, అక్కడ పరిపాలన ఇక్కడ లేదు అని అంటుంటారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన ఏమైనా బాగోలేదని ఉంటుందా అని అంటే కలిసే ఉంటున్నటువంటి విషయం కూటమిగా ప్రభుత్వం. మరి ఇక్కడ బీజేపీతో బాగా సన్నిహితంగా ఉంటారు, మోడీ గారిని పొగుడుతూ ఉంటారు. అట్లాగే యోగి ఆదిత్యనాథ్ గారిని హైక్ చేస్తూ మాట్లాడేటటువంటి పరిస్థితి. ఇక్కడ సనాతన ధర్మం గురించి చెప్తారు, ఒకలా హిందూ అనేటటువంటి విధంగా చక్కగా ఉంటారు. మరి బీజేపీతో అంత చక్కగా ఉండటం, ఆ విధంగా ఉండటం అన్నటువంటిది ప్రజలు ఆ విషయంలో ఆయన్ని తప్పుపట్టడం. కానీ ఇక్కడ రౌడీ సంగతులు తేల్చాలి, వాళ్ళు చంపేస్తారు అంటే ఎవరిని ఎవరు చంపుతారో తెలియదు, ఎవరి గురించి మాట్లాడతారో కూడా తెలియదు మరి ఇట్లాంటి వాటిలో అన్నిటికీ కూడా రాజకీయ అండదండలు లేకుండా ఎవరైనా ఆ విధంగా చేయగలుగుతారా అని అంటే ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యత వహించాలి అన్నటువంటిది అన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి అని ప్రజలు భావిస్తున్నారు. మీరైతే ఏమంటారు? కామెంట్ చేయండి. నమస్తే.